సూళ్లూరుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణమంతా చెత్తతో నిండిపోయింది. అయితే మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ సహా మరికొంతమంది ప్రైవేట్ సిబ్బందితో చెత్తను శుభ్రం చేసేందుకు రావడంతో మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులకు, కౌన్సిలర్లకు తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ డిమాండ్ నెరవేర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని, తమ సమ్మెకు భంగం కలిగించే ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. గత నెల 26వ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు స్టేట్ వైడ్ గా సమ్మెకు దిగడం జరిగింది. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రానందువల్ల రోడ్లు కానివ్వండి, అలాగే మొత్తం ఎక్కడబట్టు ఈ క్లీనింగ్ అనేది లేకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది. దీని మీద చాలా సార్లు వాళ్ళని పిలిచి వాళ్ళ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేసి సమ్మె విరమించుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళెవరు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. బయట నుంచి వచ్చే కార్మికుల మీద కూడా రచ్చకపోయే పరిస్థితులు. అందువల్ల ఎటు కాని పరిస్థితుల్లో బజార్లో అంతా కూడా చెత్త నిండిపోయి ఉండడం వల్ల అందరు కౌన్సిల్ సభ్యులు, అలాగే మాకున్న ఆఫీస్ లో ఉన్న కొంతమంది స్టాఫ్ తో ఈ రోజు బజార్ అంతా క్లీనింగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇది మొత్తం టౌన్ అంతా కూడా కంటిన్యూ చేస్తాము. ఎవరైనా వస్తే పోలీస్ శాఖ సహకారం తీసుకుంటాము. మేము శాంతియుతంగా వాళ్ళు చేసుకునే సమ్మెకి అడ్డురాము. కానీ ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఇబ్బంది కలిగించేటట్టుగా ఎవరు చేసినా గానీ దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. అందువల్ల వాళ్ళ సమ్మెకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళ సమ్మె చేసుకోవచ్చు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా ఉంటే పోరాడచ్చు. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఎవరు చేసినా గానీ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సమ్మె కావాలంటే చేసుకోండి, కానీ నైట్ టైం వచ్చి పని చేయండి. దానికి మేమందరం కూడా సహకరిస్తాం. మీ సమ్మె ఉదయం పూట చేసుకోండి, రాత్రులు వచ్చి పని చేయండి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో అన్ని రోజులు స్టేట్ వైడ్ కాల్ కాబట్టి చేసుకుందరు. అలా కాకుండా మీరు చేయమంటే మేము బయట వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటాం. దాన్ని ఎవరు కూడా వచ్చి అడ్డుగించే ప్రయత్నం చేయకూడదు. మీ సమ్మె మీరు ప్రశాంతంగా చేసుకోండి. మేము బయట వర్కర్స్ని పెట్టి పని చేయించుకోవాలి.